హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఒక జిల్లా నుంచి అంగన్వాడీ టీచర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వెలువడింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో డైలీ చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఏదో గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళైతే స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, బ్యాచ్ కోర్స్ కనుక చూసుకుంటే మినీ కోర్స్ వచ్చే సాధన అనే నేమ్ తోటి మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారు. అదేవిధంగా రక్షక్ అనే నేమ్ తోటి ఎస్ఐపీసీకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అనేది ఏప్రిల్ 19th and 20th అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మీరు చూడవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ క్లాస్ అయితే అందిస్తున్నారు. సో దీనిలో వరకు చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఆ ఫ్రీ క్లాసెస్ కనుక వినాలనుకుంటే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో లాగిన్ కండి. సో మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే మీకు తెలుగు మీడియం క్లాస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేది యూజ్ చేయండి. అక్కడ మీకు అవి ఓపెన్ అవుతాయి. ఒక 15 minutes కనుక క్లాస్ కనుక వింటే మీరు ఫ్రీ క్లాస్కి అయితే యాక్టివ్ అవుతారు. ఇంకా ఆ ఫ్రీ క్లాసెస్ కాకుండా మీరు డైలీ T20 సిరీస్లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ప్రతిరోజు ఇది ఈవినింగ్ 9 o'clock ఈ టెస్ట్ ఉంటుంది. దీనిలో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఇస్తారు. అదేవిధంగా సాధన అండ్ రక్షకు సంబంధించినటువంటి MCQs ప్రాక్టీస్ టెస్ట్లకు సంబంధించిన బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ చేశారు. అండ్ శౌర్యం అనేటువంటి బ్యాచ్ కోర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి మీకు ఏప్రిల్ 23rd నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో వీటికి సంబంధించినటువంటి మీరు ఇంకా పాలిటిక్స్ సంబంధించి స్పెషల్ బ్యాచ్ కూడా వీళ్ళైతే ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించిన కోర్స్ కనుక మీరు కావాలనుకుంటే సో కింద దీనికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, చూడండి. మీరు ఈ కోర్స్ బై చేసే టైంలో మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే 10% ఆఫర్ అయితే వస్తుంది. ఒకసారి లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకి పేపర్ ప్రకటనలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల 5 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ సహాయకురాళ్ళు అంటే హెల్పర్స్ మరియు మినీ అంగన్వాడీ టీచర్లు పోస్టుల భర్తీ కోసం అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నామని చెప్పేసి ఇక్కడ ఒక పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఖాళీలు కావచ్చు, విద్యా అర్హతలు మరియు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు దీనిలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ పేరు అండ్ అదేవిధంగా ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు మినీ అంగన్వాడీ టీచర్లు వచ్చేసి మనకు ICDS చార్మినార్ ప్రాజెక్ట్ కింద చూసుకుంటే మీకు 35 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ సెకండ్ది వచ్చేసి మీకు గోల్కొండ దాని కింద చూసుకుంటే 21 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వచ్చేసి మీకు ఖైరతాబాద్ కింద చూసుకుంటే 27 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నాంపల్లిలో 28 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ సికింద్రాబాద్ కనుక చూసుకుంటే 14 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 125 వేకెన్సీ అనేది మీకు ఈ 5 ICDS ప్రాజెక్టుల కింద అయితే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించి దేనిలో ఏ వేకెన్సీస్ ఉన్నాయి అంటే మినీ అంగన్వాడీ టీచర్స్ ఎన్ని ఉన్నాయి, అంగన్వాడీ టీచర్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా హెల్పర్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటిది మీకు ఈ వెబ్సైట్లో పెడతామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి కనుక చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇక్కడ పెట్టలేదు. మీరు ఇక్కడ చూడవచ్చు, మనం ఇక్కడ మీరు 22nd కనుక మీరు చూసినట్లయితే హైదరాబాద్ సంబంధించి ఇక్కడ క్లోజ్డ్ అని ఉంది. సో మాక్సిమం రేపు లేదా ఎల్లుండి వరకు దీనికి సంబంధించి వీళ్ళైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి నోటిఫికేషన్ PDF అయితే పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనకు ఓపెన్ అయిందంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ఈ విధంగా కనబడుతుంది. ఆల్రెడీ మనం నిజామాబాద్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో మనకు దీనికి సంబంధించిన అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోవచ్చు. 22nd వరకు అయితే ఛాన్స్ ఉంది. ఇంకొక 3-4 days అయితే టైం ఉంది. అండ్ దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన విద్యా అర్హత కనుక చూసినట్లయితే 10th క్లాస్ అనేటువంటి పాస్ అయి ఉండాలి. అది ఓన్లీ మహిళా అభ్యర్థులు, మ్యారేజ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ కనుక చూసుకుంటే మీకు 18 years నుంచి 35 years ఉన్న మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు ఫిల్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిపైన కనుక మీరు క్లిక్ చేసిందంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. కింద నేను లింక్ ఇస్తాను. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి మీకు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్, తర్వాత అప్లికెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్స్ అనేటువంటి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను కింద లింక్ ఇస్తాను. అదేవిధంగా నోటిఫికేషన్ PDF అనేది మనకు వెబ్సైట్లో పెట్టగానే నేను మన ఛానల్
యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. సో మీరైతే గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా మీకు తెలుసుంటే వారికి అయితే వీడియోని షేర్ చేయండి. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్గా అయితే మనకు ఒక 1 or 2 డేస్లో ఈ వెబ్సైట్లో అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది యాక్టివేట్ అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు అంగన్వాడీ టీచర్స్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. సో మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అనేది వెలువడతాయి. చాలామంది అడుగుతున్నారు ఈ మా డిస్ట్రిక్ట్ సంబంధించి అంటే వివిధ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పేసి. మాక్సిమం మనకు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక దాని తర్వాత ఒకటైతే వీళ్ళైతే ఫిల్ చేస్తున్నారు. సో మాక్సిమం అన్ని డిస్ట్రిక్ట్లో మనకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.